హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 37లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 37లో అయితే 60.55 అయితే ఉన్నాను. అప్పుడప్పుడు వెయిట్ లాస్ అనేది అవ్వదనమాట. సో ఎవ్వరు వరీ అవ్వకండి. నేను కావాలని ఈరోజైతే ఆ వెయిట్ లాస్ అవ్వని రిజల్ట్ కూడా మీకు షేర్ చేశాననమాట. మీకు చెప్పాను కదా, నేను రిజల్ట్ ఖచ్చితంగా ఏమొచ్చినా మీకు షేర్ చేస్తాను అని చెప్పేసి. ఒక్కోసారి వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ అనేది స్ట్రక్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక రోజు తగ్గము, రెండో రోజు తగ్గుతాము, ఒక్కో రోజు పెరుగుతాము, అలా కూడా అవుతుందన్నమాట. సో మనం వరీ అవ్వకుండా మనం చేసే డైట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయితే మనం వెయిట్ లాస్ అనేది అవుతామనమాట. ఇంకోటండి, డైట్ చేసేవాళ్ళు ఫుడ్ అయితే అస్సలు స్టాప్ చేయొద్దండి. మీరు నా వీడియోస్ చూసినట్టయితే ఎక్కడ నేను ఫుడ్‌నైతే స్కిప్ చేయలేదండి. నేను నాన్ వెజ్ తింటున్నాను, వెజ్ తింటున్నాను, ప్రోటీన్ యాడ్ చేసుకుంటున్నాను, ఫైబర్ యాడ్ చేసుకుంటున్నాను, అన్ని జ్యూసెస్ కూడా తీసుకుంటున్నాను నేను. అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం వాకింగ్ అలా చేస్తూ, కొంచెం పోర్షన్స్ కంట్రోల్ చేస్తూ, డైట్ చేస్తూ వెయిట్ లాస్ అయితే అవుతున్నాను. మీరు కూడా అలానే చేయండండి. ఫుడ్ అయితే స్కిప్ చేసి వెయిట్ లాస్ అయిపోవాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే ఇన్ ఫ్యూచర్ వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అలా అస్సలు చేయొద్దండి. ఎవ్వరైనా సరే ప్రాపర్‌గా తింటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకొని మాత్రమే వెయిట్ లాస్ అవ్వండి. అది మీకు కాన్స్టెంట్‌గా ఉంటదనమాట. ఒకవేళ మీరు మొత్తం మానేసినా గానీ విటమిన్ డెఫిషియన్సీ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం అలా అవుతుంది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా తింటూనే చేయండి. అయితే ఈరోజు డైట్‌తో పాటుగా హెయిర్ కేర్ గూడా చూపించబోతున్నాననమాట. అందరూ రోజ్‌మేరీ అంటున్నారని జెప్పేసి నేను కూడా రోజ్‌మేరీ లీవ్స్ అయితే కొని ఇంట్లోనే ఆయిల్ అలాగే స్ప్రే రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇక్కడైతే పారాషూట్ ఆయిలే తీసుకున్నానండి. దాంట్లో అయితే రోజ్‌మేరీ లీవ్స్‌ని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. రోజ్‌మేరీ లీవ్స్ వచ్చి ఎంతో కాస్ట్ లేవండి. 29 రూపీసే అనమాట. ఇంక తెచ్చేసి ఆయిల్‌లో వేసి బాగా మరిగిచ్చేసాను. తర్వాత ఇంకో స్టవ్ మీదైతే కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని రోజ్‌మేరీ లీవ్స్ వేసి అవి కూడా మంచిగా బాయిల్ అయితే చేసుకుంటున్నానిక్కడ. బయట కొనుక్కునే బదులుగా ఇలా తెచ్చుకొని మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చనమాట. ఇంక నేనైతే ఇంట్లోనే ఇలా రెడీ చేసుకొని ఇదిగోండి ఇలా 2 బాటిల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి స్ప్రే బాటిల్, ఒకటొచ్చేసి ఆయిల్ అప్లై చేసుకునే బాటిల్ అనమాట. మంచిగా కుదుళ్ళకి అప్లై అయ్యేలాగా ఉందనమాట ఆయిల్ బాటిల్. ఇది నేను ఎప్పటినుంచో వాడుతున్నాను ఆ బాటిల్. స్ప్రే బాటిలే ఇప్పటి వరకు యూజ్ చేయలేదనమాట నేను. ఇంకా ఈరోజైతే దాంట్లో కూడా వాటర్‌ని ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇవి చల్లగా అయిన తర్వాత ఆహ్, బాటిల్స్‌లో అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇదొచ్చేసి ఆయిల్ అనమాట. ఆయిల్ అయితే ఈ బాటిల్‌లో ఫిల్ చేసుకొని, ఇంకా మిగిలిన ఆయిల్‌ని నా దగ్గర పారాషూట్ ఆయిల్ ఏదైతే ఉందో దాంట్లో కలిపేసాననమాట. కొద్దిగా ఎక్కువగానే మిగిలింది. సో, ఇదిగోండి ఇక్కడ వాటర్‌ని స్ప్రే బాటిల్‌లో అయితే యాడ్ చేసేసుకున్నాను. మామూలుగా మనం తలస్నానం చేసి ఒక 2 అవర్స్ ముందు అప్లై చేసుకుంటే సరిపోతుందంట. లేదు అనంటే ఒక నైట్ పెట్టుకొని మార్నింగ్ మనం హెడ్ బాత్ చేసినా సరిపోతుంది. అయితే మీకేమైనా ఇచ్చింగ్ ఇష్యూ ఉందా? లేపోతే ఇంకేమన్నా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. నేనైతే ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్లై చేశాను. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను కదా! కాసేపు అలా స్కిన్ మీద అప్లై చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నాకు ఎలాంటి ఇరిటేషన్ లేకపోతేనే నేనైతే అప్లై చేసుకున్నాననమాట. నేను ఈ రిజల్ట్ అనేది మళ్ళీ షేర్ చేస్తాను. 6 వీక్స్ టైం పడతదంటండి. అది వర్క్ అవుతదా లేదా అని మనకు తెలియడానికి. ఇంకా ప్రీవియస్ వీడియోలో బ్యాటర్ ఎలా రెడీ చేసుకున్నానో చూపించాను కదండీ! ఇదిగోండి ఈ వీడియోలో అయితే పిండి ఎంత పొంగిందో అసలు మార్నింగ్ లోపు. దోసలు కూడా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. ఈ ప్రోటీన్ దోస మనం ఒక్కటి తీసుకుంటే చాలండి, టమ్మీ ఫుల్‌గా ఉంటది. బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ అన్నీ లభిస్తాయన్నమాట. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల పప్పులైతే యాడ్ చేసుకున్నాను నేను. మొత్తం బ్యాటర్‌లో ఒకేసారి వాటర్ అలాగే సాల్ట్ కలిపేయకుండా కొంచెం ఈ రోజుకి ఎంత సరిపోతుందో అంత వేరే బౌల్‌లోకైతే తీసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలాగే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోపు చట్నీకైతే పల్లీలు, కొబ్బరి అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. ఈరోజు కొంచెం చట్నీని గ్రీన్ కలర్‌లో చేద్దాము అని చెప్పేసి కొత్తిమీర యాడ్ చేశాను. అలా ఏం లేదండి, కొత్తిమీర ఎక్కువగా ఉంది ఇంట్లో. దాన్ని సేల్ చేయాలని చెప్పేసి ఈరోజైతే కొత్తిమీర యాడ్ చేసేసాననమాట. కొత్తిమీర యాడ్ చేసి ఇలా పల్లి చట్నీ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటది. నేను ఇదివరకు కూడా చేసున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ గనుక చూసినట్టయితే మీకు తెలుస్తుందనమాట. గ్రీన్ చట్నీ నేను చేస్తాననమాట ఎప్పుడు.
ఎప్పుడు ఎలా వీలుగా ఉంటే అలా చేస్తాను. కొన్నిసార్లు టమాటాస్ యాడ్ చేస్తాను. కొన్నిసార్లు పుట్నాలు యాడ్ చేస్తాను. ఎలా నచ్చితే అలా చేసేస్తాననమాట. ఇంకా చట్నీ చేసేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. తర్వాత దోస అయితే వేస్తున్నాను మనం రెడీ చేసుకున్న బ్యాటర్‌తో. ఇదిగోండి దోస అయితే వేసేసి దీని మీద అయితే కొన్ని ఆనియన్స్ అలాగే ఇడ్లీ కారం ఉంటుంది కదండీ! ఇడ్లీ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇడ్లీ కారం అయితే నేను ఊరు నుంచి తెచ్చుకుంటానండి. మా ఊర్లో అయితే దొరుకుతుందనమాట. అక్కడి నుంచే తెచ్చుకుంటాను. ఇంకా కొంచెం ఆనియన్స్ అలాగే ఇడ్లీ కారం అయితే యాడ్ చేసుకున్నాం. మీరు కావాలంటే దీనిపైన క్యారెట్ తురుము గానీ, బీట్రూట్ తురుము గానీ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా చేశాను. మంచిగా రోస్ట్ చేసుకున్నాననమాట. మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత దోసలనైతే ఇంకా మంచిగా తిన్నానండి ఈరోజైతే. నాకు చాలా నచ్చిందంటే అన్ని పప్పులు మిక్స్ ఉంది కాబట్టి టేస్ట్ అనేది చాలా వచ్చింది. తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉందనమాట. ఇదిగోండి 2 దోసలైతే వేసుకున్నాను నేను. రెండో దోసనైతే రెండో పక్కకు కూడా తిప్పి మంచిగా కాలనిచ్చాను. యాక్చువల్‌గా ఒక్క దోస వేసుకునేదాన్ని. ఈసారైతే 2 అయితే వేసుకున్నానండి. అంటే చిన్న సైజులో వేసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. నాకు టేస్ట్ కూడా నచ్చింది. ఓకే. ఎనీవేస్ మనం వాకింగ్ గానీ ఏదైనా చేస్తే వెయిట్ లాస్ అవుతాంలే అని చెప్పేసి ఇంకా ఈరోజు మంచిగా తినేసాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే మష్రూమ్స్ అయితే చేస్తున్నానండి. మష్రూమ్స్ చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇవేం లేదండి కొంచెం వాటర్‌లో వేసేసి కాసేపు అలా వదిలేసాను. ఎందుకంటే దీనిపైన కోకోపీట్ ఇవన్నీ వేస్తారు గదా! వాళ్ళు పండించేప్పుడు. అందుకని చెప్పేసి కొంచెం శుభ్రంగా వాష్ చేద్దాము అని చెప్పేసి ఇలా అయితే పైన చెక్కు కూడా తీసాను. కొన్ని సార్లయితే చెక్కు తీయనండి. ఈసారైతే మంచిగా వస్తున్నాయన్నమాట తీస్తుంటే. సరే అని చెప్పేసి మంచిగా క్లీన్ అయితే చేసేసుకొని మసాలా అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే మసాలాని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈరోజు ఈ మష్రూమ్స్ కర్రీలో నేను వేయబోయే మసాలా రెడీ చేసుకుంటున్నాననమాట. నార్మల్‌గా ఇది రెడీ చేసిన మసాలా ఇంట్లో కూడా ఉంది. కాకపోతే ఫ్రెష్‌గా ఇప్పుడే చేసి వేద్దాంలే అని చెప్పేసి వేస్తున్నాననమాట. నేను చేసిన మసాలాలో సోంపు వేయలేదు. ఈరోజు ఇక్కడ సోంపు అయితే యాడ్ చేస్తున్నాను. 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు, 2 యాలకులు, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొంచెం మిరియాలు, అలాగే ఒక 4 ఎండుమిర్చి అయితే ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి అయితే చాలా కారంగా ఉన్నాయండి. మీరు మసాలా వేసేప్పుడైతే చూసి వేసుకోండి. అంటే మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాము. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటదనమాట. నాకైతే చెప్పాలంటే కర్రీలో కొంచెం కారం ఎక్కువయిందనమాట. అందుకని చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇంకా మసాలా అయితే పక్కన పెట్టేసాననమాట చల్లారడానికి. తర్వాత గ్రేవీ కోసం అయితే ఇదిగోండి ఇక్కడ టమాటాసు, అలాగే కొన్ని కాజు, కొంచెం ఆయిల్ వేసేసి అయితే వీటిని మంచిగా మగ్గించుకుంటున్నాను. సో, మనం కాజు వేస్తున్నాం కాబట్టి మష్రూమ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ అంటే ఒక స్వీట్‌నెస్ అనేది యాడ్ అవుతుందనమాట. ఇవి ఫ్రై అయ్యేప్పుడే మీ దగ్గర అల్లం వెల్లుల్లి రెబ్బలుంటే అల్లం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. లేదు అనంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఒక స్పూన్ మీరు గ్రైండ్ చేసేప్పుడైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా ఫ్రై చేసేప్పుడు యాడ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్నా సరిపోతుందనమాట. ఇవి సాఫ్ట్‌గా అయ్యేదాకా మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా సాఫ్ట్‌గా అవ్వడం కోసం కొంచెం మూత అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు మనం మష్రూమ్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా! వాటినైతే మంచిగా ఇలా కట్ చేసుకుంటున్నాను. మష్రూమ్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి విటమిన్ డి లభిస్తుందండి. నార్మల్‌గా మనం ఎండలో కూర్చుంటేనే వస్తదనుకుంటాం కదా! అలా కాదండి. విటమిన్ డి మనం కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా వస్తుందనమాట. విటమిన్ డి అయితే మనకి ఫిష్ నుండి, మష్రూమ్స్ నుంచి, మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి, ఎగ్స్ నుంచి అయితే లభిస్తుందనమాట. సో, మనం డైట్ చేసేప్పుడు విటమిన్ డి కోసం ఒకవేళ మనం సన్‌కి తిరగకపోయినట్టయితే ఇలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ నేనైతే పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇంకొక కడాయిలో అయితే ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఆయిల్‌లో నేనైతే 1 క్యూబ్ బటర్ కూడా వేసాననమాట. ఈ కర్రీకి బటర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీరా, అలాగే ఒక్క బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఇది కొంచెం చిటపటలాడేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసి అందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి గ్రేవీ అనేది మంచిగా ఫ్రై అయిపోతుందనమాట. తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్, అలాగే క్యాప్సికమ్ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్‌కి వచ్చేసి నేను గ్రీన్, యెల్లో, రెడ్ ఈ 3 అయితే యూజ్ చేశాననమాట.
మష్రూమ్ కర్రీలో గానీ, పన్నీర్ కర్రీలో గానీ క్యాప్సికమ్ యాడ్ చేస్తే అదొక మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ మనం రెడీ చేసుకున్న మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా నా లంచ్ ప్లేట్‌ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. 100 గ్రామ్స్ దాకా వైట్ రైస్, అలాగే క్యారెట్, కీరా సలాడ్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి ప్లేట్‌ని అయితే ఈరోజు మంచిగా కలర్‌ఫుల్‌గా ఇలా అయితే రెడీ చేసుకున్నాననమాట. నార్మల్‌గా తింటే అలా ఏం లేదండి. వీడియోలో థంబ్‌నెయిల్‌లో పిక్ పెట్టడం కోసం అని చెప్పేసి ఇలా అయితే నీట్‌గా పెట్టుకుంటాను. ఈవినింగ్ స్నాక్‌లోకైతే మా పాపకి స్ట్రాబెర్రీస్ ఇంట్లో ఉంటే కట్ చేసి ఇస్తున్నాననమాట. నేనైతే స్ట్రాబెర్రీస్ పైనంతా చెక్కు తీసేస్తానండి. ఫస్ట్ సాల్ట్ వాటర్‌లో కడిగి పైన చెక్కయితే తీసేసాననమాట. అంటే కొంచెం నలగకుండా ఉంటే చూస్తాను. కానీ మ్యాక్స్ అయితే చెక్కయితే తీసేస్తాను. చాలా స్వీట్‌గా ఉన్నాయండి. ఇంక ఈరోజు ఈవినింగ్ స్నాక్‌లోకైతే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. నేను స్నాక్ తీసుకున్నప్పుడు మీతో తప్పకుండా షేర్ చేస్తానండి. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే ఒక స్వీట్ కార్న్, అలాగే 2 చిలకడ దుంపలు, అంటే ఒక్క చిలకడ దుంపని 4 ముక్కలుగా కట్ చేశాను. దాంట్లో ఇక్కడ చూపిస్తున్న సైజు నేను ఒక 2 పీసెస్ అయితే తీసుకున్నాను. అది తిన్న తర్వాత 1 గ్లాస్ మస్క్ మిలన్ జ్యూస్ అయితే తీసుకున్నానండి. 1 గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ కాదు. చాలా చిన్న గ్లాస్ అనమాట. అంటే ఒక 200 ఎంఎల్ దాకా ఉంటదండి. 200 ఎంఎల్ తీసుకుంటేనే మనకి ఎక్కువ అనమాట. దీంతో పాటుగా నేనింకా ఏమంటారు స్వీట్ కార్న్, అలాగే స్వీట్ పొటాటో 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఈరోజు డిన్నర్ హెవీ అయిందనిపించింది నాకు. ఇంక ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.